హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మే 7వ తారీఖున అయితే మెగా జాబ్ మేళ అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈ జాబ్ మేళకు వచ్చేసి మనకి ఇక్కడ ఐటీ, నాన్ ఐటీ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ స్పాట్లోనే ఆఫర్ లెటర్ కూడా ఇస్తామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళ ఎక్కడ జరుగుతుంది, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ సెక్టర్స్ నుంచి కంపెనీస్ వస్తాయని చెప్పేసి డీటెయిల్స్తో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఎవరికైనా సరే వీడియోతో షేర్ చేసి వాళ్ళని కూడా మీతో పాటు అయితే జాబ్ మేళకి అయితే తీసుకుని వెళ్ళండి. అయితే ఇక లేట్ చేయకుండా ఈ జాబ్ మేళకు సంబంధించిన డీటెయిల్స్ కింద చూస్తే హైదరాబాద్ లొకేషన్లో మే 7వ తారీఖున అయితే జాబ్ మేళ జరుగుతుంది. ఎక్కడంటే మసాబ్ ట్యాంక్ లొకేషన్ దగ్గర ఈ జాబ్ మేళ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మే 7th డేట్ అండి. ఒకే రోజు మాత్రమే ఈ జాబ్ మేళ ఉంటుంది. స్పాట్ ఆఫర్ లెటర్ ఉంటుంది. 70 కంపెనీస్ ఈ జాబ్ మేళకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 2 వరకు జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీ ఫార్మా, ఎం ఫార్మసీ, ఎనీ గ్రాడ్యుయేషన్, అలాగే ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఏ సెక్టర్స్ నుంచి మనకి ఇక్కడ వస్తున్నాయి చూసుకోవచ్చు కంపెనీస్. అండ్ వీళ్ళు ఎవ్రీ వీక్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు ఈ జాబ్ మేళ అనేది హైదరాబాద్ లొకేషన్లో, వేరు లొకేషన్లో అయితే. సో కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరైతే జాబ్ మేళకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. బట్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికైతే జాబ్స్ అయితే రావు, అందులో కొందరికి మాత్రమే వస్తాయి. అందులో కూడా మీ యొక్క నేమ్ కూడా ఉండొచ్చు ఆ జాబ్ మేళలో. సో కాబట్టి అటెండ్ అయితే అవ్వండి. జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ వరకు అయితే తెలియజేయండి. రెగ్యులర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.